సభాసదులారా, సభాపతినిగా ప్రసంగించవలసి వస్తే ఈ కళారాధకుల జంటను సమిష్టిగా ప్రశంసించవలెను. చూచినారా, ఈ వైణికుని చేతికి తన వీణనిచ్చివేసి వాణి అతని జిహ్వాగ్రమున కొలువు చేసినట్లున్నది. మహాకవుల ప్రశంసలే మాకు అక్షర లక్షలు. తరువాత ఈ నాట్య సుందరి తన లయలు హొయలు వెలయించి ఒలికించిన అందాలు ప్రబంధ నాయకుల సృష్టిలో మా కవులకు కవితా సామాగ్రిని కటాక్షించినై అంటే అణుమాత్రమూ అతిశయోక్తి కాదు. తమ ఆశీర్వాదం మహాకవి. మా ఆశీర్వాదం మీ వంటి సరిసమాన కళా విభవ సంపన్నులు ఇలా అనుకోకుండా కలియడం కాదు. కళారాధనకై మీరు జంటగా కంకణ ధారణ చెయ్యాలి. చూపులతోనే హృదయాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. తథాస్తు, మీరు దంపతులు కావాలి. ఆగండి. పెద్దనామాచ, ఏమిటా నిర్బంధం? ఆ మహాపండితులు ఎవరని, ఆమె ఎవరని? ఈ పండితును చూస్తుంటే నాకు ఒక అనర్ఘ రత్నం దొరికినట్లుంది. మీరు ముందు నా సత్కారం గ్రహించాలి. అమాత్యుల ఆనతి అనుగ్రహం ఇక్కడ కాదు. గోవిందరాయ, తగిన సత్కారంతో వీరిని మన గృహంలోకి తీసుకువెళ్ళు. పిల్లనా, ఈ నర్తకికి తగిన సత్కారం జరిపించండి. పెద్దనామాచ్యులు, తమరు నా వెంటరండి. దయచేయండి. హెచ్చరిక! శ్రీరంగ పట్టణాధీశులు శ్రీ శ్రీ వీరశ్యామల రాయల వారితో విజయనగర దళాధిపతులు శ్రీ రామలింగ నాయకుల వారు వీరమర్యాదగా చేతులు కలుపుతున్నారు. హెచ్చరిక! తమరు మా కృష్ణరాయల వారికి మామగారు అవుతున్నారు. ఈ ప్రధాన సుముహూర్తముననే మన శ్రీరంగపట్టణము విజయనగరము వీరమైత్రితో ఇలా చేతులు కలిపినాయి. మన కలయిక యావదాంధ్రదేశానికి రక్ష. అవును, శాశ్వత రక్ష. మహామంత్రి, తమరు రాయల వారికి పితృ సమానులు, నాకు బియ్యంకులు. ఇంకా శ్రీకృష్ణరాయ సామ్రాజ్య భారా దురంధరులే కాదు, సకల కర్ణాటక రాజ్య రక్షా విచక్షణులు కూడా. బిరుదులతోనే నాపై చాలా భారములు వేస్తున్నారు. ఇదంతా నా ఇష్టదైవం శ్రీకాకుళ ఆంధ్రదేవుని కృపే స్వామి. చిన్న ఈ వివాహం మన చరిత్రలో మరపురాని మొదలుకట్టు. ఇది చిరకాలం జ్ఞాపకం ఉండేటట్టు నీకో వరం ఇస్తాను, కోరుకోవాలి. ఇంకా నేనేమి కోరగలను స్వామి? ఏమైనా సరే. ధరించటానికి ఆభరణాలు కావాలా? నివాసానికి చంద్రకాంతమణి సౌధాలు కావాలా? లేక ఏలుకోవడానికి ఓ చిన్న సామ్రాజ్యమే కావాలా? స్వామి, ఇంత ఉత్సాహవంతులు, ఎంతకైనా సమర్థులే. కానీ నాకవేమీ అక్కర్లేదు. ప్రతిదినము మీ చేతి మీదుగా ఒక్క గులాబీ పుష్పాన్ని అనుగ్రహిస్తే చాలు. గులాబీ పుష్పమున? అవును స్వామి. నన్ను, నా విద్యను మీరు గ్రహించినది ఈ గులాబీతోనేగా. అంటే మీ హృదయమే కదూ ఈ గులాబీ? వైశ్య, రావచ్చునా? వైశ్య, వైశ్య చూశారు?
నాకేమీ తెలీదు అని ఎంత బుకాయించినా మీ వివాహం నేనే చేయించినా అనేసారు. నిజమేగా, భయం ఎందుకు? ఎందుకంటే ఒకటి అప్పాజీ వారు ముగ్గురునే వస్తుంటేను. అప్పాజీ గారు ఎవరు స్వామి? మహామంత్రి తిమ్మరసుల వారు, కానీ వారికి నాతో పాటు నువ్వు కూడా నమస్కరించాలి చిన్న. అదిగో వస్తున్నా. వస్తున్నా, అత్యంతం తీసుకోండి. ఇదిగో. అవును, పళ్ళు నాకు. ఆశీర్వదించు. శోభమని మేం ధన్యులం అప్పాజీ. ఇటువంటి చర్యలతో మీరు నన్ను ఎందుకు ఆందోళన పరుస్తున్నారో తెలియడం లేదు. వివాహం అంటే ముఖ్య విషయం కూడా మాతో చెప్పకుండానే జరిపించుకున్నారు. ముందుగా చెబితే మీరు ఇష్టపడరేమోనని భయపడ్డాను అప్పాజీ. క్షమించాలి. ఈ వివాహంతో మా మంత్రాంగాన్ని పూర్తిగా తారుమారు చేశారని కుమార కృష్ణరాయల వారికి మా మనవి. స్వామి, మీరు కృష్ణరాయల వారా? మహామంత్రి, క్షమించండి. ఈ ఐశ్వర్యాలు, రాజభోగాలు కలలోనైనా ఆశించేదిగను. ఇటువంటి కళాప్రియునికి చరణదాసిని కావాలనే కోరుకున్నాను. దైవం ఇలా కటాక్షించినందుకు ఆనందించాను. కానీ నా కారణంగా శ్రీవారికి, ఈ రాజ్యానికి ఏ ప్రమాదం జరిగినా నేను భరించలేను. మీ ఆజ్ఞ ఏమిటో సెలవివ్వండి. నా జీవితం ఏవైనా సరే సంతోషంగా భరిస్తాను. ఉండమ్మాయి, నీవు ఆవేశపడకు. మాకిప్పుడు రాయల వారి ఆజ్ఞ కావాలి. మీకు నా ఆజ్ఞ ఏమిటి అప్పాజీ? మనవి చేస్తున్నాను. శ్రీరంగ పట్టణాధీశుని కుమార్తె శ్రీ తిరుమల దేవిని మీకు పట్టపురాణిగా నిర్ణయించాం. అవును, ఆ వివాహము మీ పట్టాభిషేకము రెండూ ఒక్కసారే జరగాలి. రాజ్యక్షేమం కోసం సంకల్పించిన రాజకీయ సంబంధం తప్పదు. చిన్న, చూచావా, ఒక్క మారు రాజతంత్రంలో చిక్కుకున్న తర్వాత స్వాతంత్ర్య సౌరభాన్ని సేవించాలంటే కత్తి మీద సామి. చూద్దాం. శ్రీమన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర ఆంధ్రభోజ సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయ మహేంద్ర బహుపరా బహుపరా. దానవపీడ నడంచి ధరణి నుద్ధరించిన శ్రీ ఆదివరాహమూర్తుల సంపూర్ణ కరుణ గలిగి ధరణి వరాహ బిరుద విభ్రాజితులై శ్రీకృష్ణదేవరాయల వారు రామరాజ్య స్థాపకులై వర్ధిల్లుదురుగాక. దేవి, దీర్ఘ సుమంగళివై అఖండ సామ్రాజ్య లక్ష్మీ సంపన్నురాలవై వర్ధిల్లుదువుగా. అప్పాజీ, మీరే నాకు ప్రత్యక్ష దైవం. సర్వకాల సర్వావస్థల యందును నేను మీకు విధేయుడు. ఎంతటి అమాత్యులైనా ఇంతటి అసభ్య ప్రవర్తన మేము సహించలేము. శాంతించాలి. అప్పాజీ వారి ఆంతర్యం అర్థం చేసుకోలేక ఆవేశపడుతున్నారు. సభ వారికి మనవి చేస్తున్నారు. చిన్ననాటి నుంచి నన్ను కన్నకుమారుని కంటే గారాబంగా పెంచారు. ఇంతవరకు నా జీవితం ఆకుల్లో పువ్వు వంటిది. నేడి పట్టాభిషేకంతో రాజ్యాధికారం నా హస్తగతం కాబోతుంది. రాజ్యాధికార లాలసత్వం మద్యపానం వంటిది. ఆ మైకంలో పడి కన్నీటితో కాలం గడిపే కష్టజీవులను కనిపెట్టలేని దుస్థితికి పాల్పడతానేమో నాకిలా మరువరాని హెచ్చరిక చేశారు. అప్పాజీ, మీ ప్రబోధం
శ్రీ విద్యాపుర వజ్రపీఠమున వాసింగాంతి వర్ధిల్లుమా నీ వీరత్వము సాల్వతిం మరుసు మంత్రిత్వం బమోఘంబుగా యావద్దేశము రామరాజ్యముగా రాయా యావద్దేశము రామరాజ్యముగా రాయా ఆంధ్రభోజుండవై మా విద్వత్ కవిరాజ గోష్ఠులను సన్మానంబులల్గాంచుమా ఆ